హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేనైతే మురుకుల వడియాలు చేస్తున్నాను. దీనికోసం అయితే కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ పెట్టుకోవాలి మెజర్మెంట్ కోసం. అయితే ఆ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. అదే గ్లాస్ తోటి ఒక 4 గంటల ముందు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని అది మిక్సీ పట్టుకోవాలి. ఈ వాటర్ మరుగుతుంటే కొంచెం ఉప్పు, కొంచెం ఒక 2 పావులు నూనె, కొంచెం ఓమ వేసుకోవాలి. నూనె వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది పిండి, అందుకోసమని నూనె వేసుకోవాలి. కొంచెం ఓమ వేసుకొని బాగా నీళ్ళు మసులుతుంటే పిండి జల్లించుకోవాలి. రెండు గ్లాసుల పిండి, 4 గ్లాసుల వాటర్కి 2 గ్లాసుల పిండి జల్లించుకోవాలి. ఒక గ్లాస్ సగ్గుబియ్యం నానినాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని కూడా దాంట్లోనే వేసి బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే కొంచెం సోడా పొడి కూడా వేసుకోవచ్చు. దీనికోసం అయితే కొంచెం మందంపాటి గిన్నెనే తీసుకోవాలి, అంటుకోకుండా మంచిగా వస్తుంది. బాగా కలుపుతూ ఉండాలి ఉండగట్టకుండా. ఇట్లా చేతికి తీసుకొని కొంచెం అంటుకుంటుందో లేదో చూస్తే సాఫ్ట్గా వచ్చిందంటే అయినట్టు. కొద్దిసేపు చల్లారనిచ్చుకొని మురుకుల పావు తీసుకొని మురుకుల పావులు పెట్టుకొని మురుకులు ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. సింపుల్ అండి, చాలా బాగుంటుంది. నీడకైనా ఎండబెట్టుకోవచ్చు. తెల్లారి బాగా ఎండ కొడితే ఎండకు పెట్టుకుంటే సరిపోద్ది. ఎండలనే పెట్టాలంత అవసరం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. బాగా నూనె కాగినాక వేయించుకోవాలి. ఇవైతే మా పిల్లలు నూనె కాగకముందుకే వేసిర్రు. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.